नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। వెల్కమ్ బ్యాక్ టు హర్ష అకాడమీ 2020. భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. 2024 జూన్ 9వ తేదీన గుర్తుపెట్టుకోవాలి. 2024 సంవత్సరం జూన్ 9వ తేదీన న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. 2014, 2019 ఎన్నికల్లో విజయం తర్వాత 2 సార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ గారు తాజా ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ కూటమి గెలుపుతో వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా చేశారు ప్రధానమంత్రి గారు. దేశ తొలి ప్రధాని అంటే అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు తొలి ప్రధానమంత్రి అయినప్పుడు జస్ట్ సంస్థానాలు మాత్రమే ఉండేవి. అప్పుడు ఎవరైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నారో వారికి వచ్చిన ఓట్లు కాకుండా పాపం ఆయన ప్రధానమంత్రి అవ్వడం జరిగింది. ఇట్స్ మేబీ అన్ఫార్చునేట్ ఆర్ ఫార్చునేట్. అది వదిలేస్తే సో ప్రధానమంత్రిగా అయితే 3 సార్లు ప్రమాణ స్వీకారం చేసిన జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత మూడోసారి ప్రధాని అయిన ఘనతను మాత్రం శ్రీ నరేంద్ర మోదీ గారు సాధించారు. అటల్ బిహారీ వాజ్పేయి అనంతరం బాగా గమనించాలి, ఇక్కడ అటల్ బిహారీ వాజ్పేయి గారు అనంతరం అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారన్నమాట. అంటే మన అటల్ బిహారీ వాజ్పేయి గారి అనంతరం మూడోసారి ప్రధానిగా ప్రమాణం స్వీకారం చేసిన రెండో కాంగ్రెసేతర అంటే కాంగ్రెస్ వాళ్ళు కాకుండా, అందుకని ఇక్కడ స్ట్రెస్ చేయడం జరుగుతూ ఉంది. రెండో కాంగ్రెసేతర నేత ప్రధాని నరేంద్ర మోదీ గారే. అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన మొదటి కాంగ్రెసేతర నాయకుడిగాను రికార్డు సృష్టించారు. నరేంద్ర మోడీ గారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 7 దేశాధినేతలు హాజరయ్యారు. వీరిలో బాగా గమనించాలి, వీరిలో మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజు మనతో అంటే కొరివితో తలగొక్కున్నాడు అనమాట, కానీ వచ్చాడు పాపం. నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ వచ్చాడు. శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జగన్నాథ్, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే, బంగ్లాదేశ్ అధ్యక్షురాలు షేక్ హసీనా, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ ఆఫీఫ్ ఉన్నారన్నమాట. వీరు అనమాట. సో వీరందరూ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సమాజంలోని వివిధ వర్గాల వారిని ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేశారనమాట. సమాజంలో వివిధ వర్గాల వారిని అంటే వందే భారత్ రైళ్లు నడిపిన లోకో పైలట్లు, సహాయ లోకో పైలట్లను, ట్రాన్స్జెండర్లను ఈ వేడుకకు ఆహ్వానించారు. హాజరైన సహాయ లోకో పైలట్లలో తెలుగువాడైన నక్కా ప్రకాష్, దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్లో పనిచేసేటువంటి నక్కా ప్రకాష్ గారు హాజరయ్యారు. పారిశుద్ధ్య కార్మికులు, నూతన పార్లమెంటు భవన నిర్మాణ పనుల్లో పాలు పంచుకున్న శ్రామికులు మరియు మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజల్ని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. వీరిని కొందరు మంత్రులు విడివిడిగా కూడా సన్మానించారు. సో ఈ కార్యక్రమానికి మొత్తంగా 8,000 మందికి పైగా విఐపీలు, ఇంకా 10,000 మంది అనుకోవచ్చు మనం, 10,000 మంది వరకు అందరూ హాజరైనట్టుగా తెలుస్తుందన్నమాట. సో 72 మందితో నరేంద్ర మోడీ గారి యొక్క కొత్త మంత్రివర్గం అనేటువంటిది విస్తరింపజేశారు. ఈ 72 మంది మంత్రుల్లో అంటే ఇప్పుడు ఏర్పడినటువంటి లోక్సభ అనేది 18వ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ యొక్క ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కూటమి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో సహా అంటే వారితో కలుపుకొని ప్రధానమంత్రి గారితో కలుపుకొని 72 మందితో కొత్త మంత్రివర్గం ఏర్పాటైంది. వీరిలో 30 మంది క్యాబినెట్ హోదా అంటే స్వతంత్ర మంత్రులు అన్నమాట. 5
స్వతంత్ర అంటే సహాయ స్వతంత్ర 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో వీరిలో ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మంత్రివర్గంలో 7 మహిళలకు చోటు దక్కింది. వారిలో 2 క్యాబినెట్ హోదా కూడా పొందారు. గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన నిర్మలా సీతారామన్ గారుతో పాటు భాజపా ఎంపీలు అన్నపూర్ణాదేవి, శోభా కందార్లజే, రక్షా ఖడ్సే, సావిత్రి ఠాకూర్, నిముబెన్ భాంభణియా, అప్నాదల్ ఎంపీ అనుప్రియా పటేల్ మంత్రి పదవులు సొంతం చేసుకున్నారు. మామూలుగా నిర్మలా సీతారామన్ గారు మరియు అన్నపూర్ణాదేవి గారు క్యాబినెట్ హోదా పొందగా మిగిలిన వారు సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఇద్దరికి క్యాబినెట్ హోదా, స్వతంత్ర హోదా వచ్చిందనమాట. కేంద్ర మంత్రివర్గంలోకి ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి 3 చోటు దక్కింది. శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కింది. తెలంగాణ నుంచి 2 చోటు దక్కిందనమాట. బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి గారు మరియు బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ గారి యొక్క 3.0 మంత్రివర్గంలో అత్యంత పిన్న వయస్కుడైన మంత్రి తేదేపా ఎంపీ అంటే తెలుగుదేశం పార్టీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, అంటే మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు కాగా, అతిపెద్ద వయస్కుడు వచ్చేసి హిందుస్థానీ ఆవాం మోర్చా వ్యవస్థాపక అధ్యక్షుడు జీతన్ రామ్ మాంఝీ. వరుసగా 3వసారి లోక్సభకు ఎన్నికైన రామ్మోహన్ వయస్సు 36 ఏళ్ళు కాగా, బీహార్లోని గయా నుంచి ఎన్నికైన మాంఝీకి 79 ఏళ్ళు. అంటే అత్యంత పిన్న వయస్కుడు మన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, వారు శ్రీకాకుళం ఎంపీ. నెక్స్ట్ మాంఝీ గారికి, అంటే బీహార్లో గయ నుంచి ఎంపికైన మాంఝీ గారికి 79 ఏళ్ళు. మాంఝీ గారు గతంలో బీహార్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు, గమనించాలి. జై హింద్.